ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జనవరి నెల 21వ తేదీ నుండి జనవరి నెల 27వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. ధనస్సు రాశిలో సూర్యగ్రహం, అలాగే కుంభరాశిలో శని, మీనరాశిలో రాహువు, మేషరాశిలో గురువు, వృషభ రాశిలో చంద్రగ్రహం, కన్యా రాశిలో కేతువు, ధనస్సు రాశిలో బుధ శుక్ర కుజగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. మీనరాశి వారికి ఈ వారం రాశిలో రాహు, 2వ స్థానంలో గురువు, 3వ స్థానంలో చంద్రగ్రహం, అలాగే 7వ స్థానంలో కేతువు, 10వ స్థానంలో బుధ శుక్ర కుజగ్రహాలు, 11వ స్థానంలో సూర్యగ్రహం, 12వ స్థానంలో శనిగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారం వలన ఈ మీనరాశి వారికి ఈ వారం కొంత అనుకూల ప్రతికూలమైనటువంటి మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. అయితే ముఖ్యంగా రాశిలో రాహు ఉండడం, అది దానిపైన కుజగ్రహ దృష్టి ఉండడం వలన ఇది దూకుడు కలిగినటువంటి నిర్ణయాలు తీసుకోవడం, మరి త్వరితగతిన పని పూర్తి కావాలని ఆదుర్తాపడడం, మరి సరైన నిర్ణయం తీసుకోవడంలో ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటాయి. అలాగే తీసుకున్న నిర్ణయాలు, అభిప్రాయాలు అన్నీ కొంత ఇబ్బంది కలిగే పరిస్థితుల్ని చూపిస్తూ ఉంటాయి. అలాగే ధనయోగాదులు సాధారణంగా ఉంటాయి. ధనం మనకు రావాల్సిన సమయంలో వచ్చినట్టే అనిపిస్తుంది, కానీ సకాలంలో రాదు. సమయానికి ఇబ్బంది పడవలసిన వస్తుంది. ధన సంబంధించిన విషయాలలో ఏదో ఒక రకమైన ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కొంచెం ధనం మన దగ్గర నుంచి దుర్వ్యయం అవుతూ ఉంటుంది, దుర్వినియోగం అవుతుంటుంది. కాబట్టి జాగ్రత్తగా పడవలసి వస్తుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితోటి కూడా అనుకూలమైన స్థితిగతులు ఉంటూనే స్వల్పమైన విభేదాలు కూడా మనం చూడవలసి వస్తుంది. అలాగే గృహ వాహన యోగాదులు అన్నీ కూడా సాధారణమైన స్థితిలో ఉంటూనే దానిలో కూడా అనుకూలత ప్రతికూలతలు కలిగి ఉంటాయి. మనం అది క్రయ విక్రయాదులు ఈ వారం చేసుకోవడానికి అంత అనుకూలమైన స్థితి కాదు. అట్లాంటి ఏది కూడా క్రయ విక్రయాదులు ఈ వారం పెట్టుకోకుండా ఉంటే మంచిది. అలాగే విద్యా వ్యవహారాల్లో అనుకూలత కొంతవరకు ఉంది. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఆరోగ్య పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. మరి రుణ సంబంధించిన విషయాల్లో అంత పెద్ద ఇబ్బందికరమైన విషయాలు అయితే ఉండవు, కానీ అయితే స్తబ్దుగా ఉంటుంది. పెరగడం తరగడం లేకుండా అలాగే ఉండిపోతూ ఉంటుంది. మనం ఇవ్వవలసిన చోట ఇవ్వలేకపోతాం, తీసుకోవాల్సిన చోట తీసుకోలేకపోతూ ఉంటాం. అలాంటి స్థితిగతులు కనబడుతున్నాయి. అలాగే శత్రు సంబంధించిన భావన కలిగిన వాళ్ళు మిత్రులయ్యే అవకాశం ఉంది. కొంచెం అయినప్పటికీ కూడా వారిని మనం నమ్మనట్లుగా ఉండడం, కొంత అజాగ్రత్తగా ఉండి ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటాయి. బంధుమిత్రులు, భార్యాభర్తల మధ్య సాధారణ అనుకూలత ఉంటుంది. అది
ఎక్కడికి పోదు, అదేమి తగ్గదు. కానీ దాంట్లో ఆ క్షణిక ఆవేశంలో వచ్చే నిర్ణయాలు కొన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయినప్పటికీ మరలా దాన్ని సరి చేసుకోగలుగుతారు. పెట్టిన పెట్టుబడులు అలాగే మన ఆర్థిక స్థితిగతులు అన్నిటిని కూడా సాధారణంగా ఉంచుకోగలుగుతారు ఆ విధంగా. అయితే వాటిని పెంచడం తగ్గించడం అనేది చేసే ప్రయత్నంలో కొన్ని ఇబ్బందులు కలిగి పెంచాలనుకుంటే తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటాయి. కొన్ని జాగ్రత్తలు పాటించినప్పటికీ కూడా ఇక్కడ సరైన నిర్ణయం తీసుకునే విధానంలో ఏదో ఒక చోట పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ ఏలినాటి శని ప్రభావం బాగా కనబడే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక పరమైన ఏ కొత్త పెట్టుబడి కొత్త వ్యవహారాలు చేసినప్పటికీ దాంట్లో ఏదో ఒక నష్టం కలిగే అవకాశం కనబడుతోంది. అలాగే భాగ్య సంబంధించిన విషయంలో కూడా, అంటే భూమి సంబంధించిన విషయంలో ముఖ్యంగా ఎటువంటి నిర్ణయం తీసుకోవడానికి ఇది సరైన సమయం కాదు. కొత్తగా కొనుక్కోవడం కానీ అమ్ముకోవడం కానీ ఏది చేయడానికి వీలు కాదు. మరి కొంతకాలం ఆగితే మంచిది. అలాగే పెద్దవాళ్లతోటి మనం గుర్తించడంలో ఎక్కువ తక్కువ లోపాలు జరిగే అవకాశం ఉంటుంది. అనవసరంగా అపార్థం చేసుకొని మనకంటే పెద్దవాళ్ళని అగౌరవపరుస్తాం. కాబట్టి అలాగే మనకి కూడా అగౌరవం జరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉంటేనే బాగుంటుంది. అందుకని సరైన నిర్ణయం తీసుకునే ముందర ఆలోచన చేసుకోవాలి. ఉద్యోగ స్థితిగతులు బాగానే ఉంటాయి, కానీ దాంట్లో కొంత నిర్లక్ష్యం అనేది కనపడుతుంటుంది. సరైన పద్ధతిలో బాధ్యతని నిర్వహణ చేయటంలో ఎక్కడో చోట పొరపాటు జరుగుతూ ఉంటుంది. అయితే పొరపాటు జరగడం కాకుండా ఆ సమయంలో మనం చేసిన పొరపాటు 10 మంది గుర్తించే అవకాశం ఉంటుంది. ఇట్లా మనం చేసిన పొరపాటు 10 మందికి తెలిసిపోవడం, దానివల్ల వచ్చే రాద్ధాంతం ఇబ్బందులు ఉండి కొద్దిగా అనవసరమైనటువంటి అపకీర్తిని మూటగట్టుకునే అవకాశం ఉంటుంది. అలా మనం చేసే ప్రతి పనిలో కూడా మనం కానీ ఇతరులు కానీ వంకలు పెట్టే అవకాశం ఉంటుంది. మనం ఇతరుల పనులకు వంక పెడతాం, మన పనులకు వేరే వాళ్ళు వంకలు పెడుతుంటారు. ఇలా ఏదో ఒకళ్ళని చూసి ఒకళ్ళ కోసం ఒకళ్ళు పోటీ పడి అభ్యంతరాలు తెలియజేయటం, ఇబ్బందులు పడడం, ఇబ్బందుల్ని కొని తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి స్థితిగతులన్నీ కూడా ఈ మీనరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే తగ్గించుకోగలుగుతారు. ఆర్థిక స్థితి, ఆదాయం, వ్యవహారం అంతా కూడా ఒక రకంగా ఉన్నప్పటికీ మిగిలిన వ్యవహారాల్లో అంటే పబ్లిక్ రిలేషన్, బంధువులైనా మిత్రులైనా కుటుంబ సభ్యులైనా పెద్దలు గౌరవనీయులు అందరి దగ్గర కూడా మనం మాట పడవలసిన పరిస్థితి వస్తుంటుంది. లేదా మనం వాళ్ళ మాటల్ని అపార్థం చేసుకోవడం, మన మాటల్ని వాళ్ళు అపార్థం చేసుకోవడం, ఇలాంటి స్థితిగతులు ఈ వారం బయటపడుతూ ఉంటాయి. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఈ వారం నడిపించుకోవాలి. జాగ్రత్త పడుతూ జాగ్రత్తగా ఉంటూ ఆలోచన చేస్తుంటే సాధారణంగా ఈ వారం గడుస్తుంది. ఇది ఆరంభం. ఏలినాటి శని ప్రభావానికి ఇది ఆరంభంగా కనబడుతుంది. కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన రోజులు కూడా ఉంటాయి. కాబట్టి ఈ వారం ఇంకా జాగ్రత్తగా ఉంటూ ఇది ఒక అలవాటు చేసుకొని జాగ్రత్త పడే విధానానికి కొంతకాలం దాకా అలాంటి చేష్టలు మాటలు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితిని అయితే చూపిస్తోంది. ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కూడా వస్తాయి. కాబట్టి దాంట్లో కూడా ఒక ప్రణాళిక మరి పెట్టుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. ఇంకా మంచి శుభ లక్షణాలు, శుభ పరంపర కలగడం కోసం ఈ మీనరాశి వాళ్ళు ఈ వారం గురు దత్తాత్రేయ స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే బాగుంటుంది. శుభం భూయాత్.